ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 15 నుంచి 21 తారీఖు వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయి వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆఫీసులో పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ కాలంలో మీరు పని పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి, లేదంటే బాస్ కొన్ని కఠినమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. ఇంకొన్ని రాశుల వారు ఆస్తి సంబంధిత విషయంలో మంచి ఆర్థిక లాభాలు పొందవచ్చు. మీ పెండింగ్ పనిని పూర్తి చేయడానికి బలమైన అవకాశం కూడా ఉంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మరి 12 రాశులు అసలు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ముందుగా మేషరాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే మీకు మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. పాత ఆస్తికి సంబంధించింది ఏదైనా విషయాన్ని పరిష్కరించడం ద్వారా ఈ కాలంలో ఆర్థిక లాభాలు కూడా సాధ్యమవుతాయి. మరోవైపు ఉద్యోగులకి ఈ వారం చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో ఆకస్మిక పనిభారం మీపై పెరుగుతుంది. అయితే మీ శ్రమ అయితే వృధా కాదు. మీరు త్వరలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. కాబట్టి కష్టపడి పనిచేయడానికైతే వెనుక అడుగు వేయవద్దు. ఈ వారం వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నా చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు కిరాణా, జనరల్ స్టోర్ మొదలైన వాటికి సంబంధించి పనిచేస్తూ ఉంటే ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు బాగా ఉండబోతుంది. మీ ఆహారంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. ఇక వృషభ రాశి వారి ఈ వారం ఆర్థికపరమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. పెరుగుతున్న ఖర్చులు బడ్జెట్ను పాడు చేస్తాయి. ఈ సమయంలో బంధువులు వస్తుపోతూ ఉంటారు. మీరు వారి ఆతిథ్యం వల్ల చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇతరులను ఆకట్టుకోవడానికి అధికంగా ఖర్చు చేయడం మానుకోవాలి. ఉద్యోగస్తులైతే ఈ వారం ఆఫీసులో పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈ కాలంలో మీరు పని పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి, లేదంటే బాస్ కొన్ని కఠినమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. ఆస్తికి సంబంధించి పనిచేసే స్థానికులు ఎవరైతే ఉన్నారో ఈ కాలంలో మంచి ఆర్థిక లాభాలు పొందుతారు. మీ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంతో ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు వివాహం చేసుకున్నట్లయితే మీరు మీ జీవిత భాగస్వామిపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి వారికి వ్యాపారులైతే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులైతే ఈ సమయం చాలా మీకు ముఖ్యమైనది. ఈ కాలంలో మీ వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులు ఉంటాయి. బలమైన అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారైతే కష్టపడి ప్రయత్నం చేయాలి. మరోవైపు మీరు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు ప్రొఫెషనల్ పద్ధతిలో పనిచేయడం మంచిది. మీరు ముందుకు సాగడానికి అవకాశాలు కూడా పొందుతారు. మీరు మీ పనిపై పూర్తి దృష్టి పెడితే చాలా మంచిది. ఈ కాలంలో అత్త మామల వైపు నుండి టెన్షన్ సాధ్యమవుతుంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది. ఈ సమయం మీకు డబ్బు విషయంలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యపరంగా మీకు ఈ వారం బాగుంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు ఎలాంటి మానసిక ఇబ్బందులనైనా వదిలించుకోవచ్చు. తల్లి లేదా తండ్రి ఆరోగ్యం బాగోలేకపోతే వారి ఆరోగ్యంలో పెద్ద మెరుగుదల ఉంటుంది. అయితే మీరు వారి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు మీరు ఈ వారం పని విషయంలో తొందరపడకపోతే మంచిది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులను సంతోషపెట్టడానికి ఎక్కువ పని ఒత్తిడి చేయవద్దు. వ్యాపార వ్యక్తులు అనవసరమైన ప్రయాణాలు దూరంగా ఉండడం మంచిది. మీరు కొత్త పనిని ప్రారంభించాలి అనుకుంటే మీ మార్గంలో ఏదైనా అడ్డంకి వస్తున్నట్లయితే ఈ సమయంలో మీ సమస్య అధిగమించబడుతుంది. ఈ వారం డబ్బు విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వార ప్రారంభంలో మీరు చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు, కానీ మధ్యలో డబ్బు పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. మీ వైవాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉండబోతుంది. ఈ వారం ఆరోగ్యం బాగానే ఉండబోతుంది. ఇక సింహరాశి వారి వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను గుడ్డిగా నమ్మడం మానుకోవాలి, లేకపోతే మీరు మోసపోతారు. ఇది కాకుండా మీరు ముఖ్యమైన నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఇతరులపై ఎక్కువగా ఆధారపడవద్దు. ఈ సమయం వ్యాపారవేత్తలకు ప్రతికూలంగా ఉంటుంది. ఈ వారం ప్రారంభంలో పనిలో అడ్డంకులు ఉంటాయి. ఈ సమయంలో మీరు ఆర్థిక నష్టాలను కూడా భరించాల్సి రావచ్చు. మీరు ఉద్యోగం కానీ చేస్తూ ఉంటే ఆఫీసులో సహోద్యోగులతో ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం మంచిది. ప్రత్యేకించి మీరు మీ రహస్య సమాచారాన్ని పంచుకోకపోతే అది మంచిది. మరోవైపు మీ కోప స్వభావం కారణంగా మీరు చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక కన్యరాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా మంచిది. ఈ కాలంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు చాలా సానుకూలంగా ఉంటారు. మీరు డబ్బు పరంగా మంచి ఫలితాలను పొందుతారు. డబ్బు తిరిగి పొందడం ద్వారా మీ ఆర్థిక సమస్య పరిష్కరించబడుతుంది. ఈ కాలంలో మీరు డబ్బుకు సంబంధించిన కొన్ని పెద్ద పనులను కూడా చేయొచ్చు.
ఉద్యోగం చేసే వ్యక్తులు ఈ కాలంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ఏదైనా ముఖ్యమైన డేటా లేదా ఫైల్స్ కారణంగా మీ పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. మీరు ప్రశాంతంగా ఉండడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు తమ శ్రమకు మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు. ఇనుము వ్యాపారులకు ఈ సమయం చాలా అదృష్టంగా ఉంటుంది. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ వారం ప్రణాళికలు కొంచెం ముందుకు వెళ్ళవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అంతా మంచిగా ఉండబోతుంది. ఇక తులారాశి వారిలో ఉద్యోగులు ఈ వారం చాలా బిజీగా ఉంటారు. మీరు మీ చర్యలు ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. లేదంటే మీరు తొందరపాటు భయాందోళనలతో చాలా తప్పులు చేయవచ్చు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులకి ఈ సమయం చాలా ముఖ్యమైనది. మీ పురోగతి జరుగుతుంది. స్టాక్ మార్కెట్కి సంబంధించిన పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయం మంచిగా అయితే లేదు. ఈ కాలంలో మీరు పెద్ద ఆర్థిక నష్టాన్ని చూడవచ్చు. హోటళ్లు లేదా రెస్టారెంట్లకు సంబంధించిన వ్యక్తులు కొంత ఉపశమనం పొందవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు. మీ కుటుంబ జీవితంలో మంచి పరిస్థితి ఉంటుంది. మీ ఇంటి సభ్యులతో మీ సంబంధం బాగుంటుంది. వారం మధ్యలో మీ జీవిత భాగస్వామితో వివాదం తలెత్తే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం కుటుంబంలో ప్రతికూలంగా ఉంటుంది. వారం మధ్యలో పాత కోర్టు కేసు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సమయంలో మీరు చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. పనికి సంబంధించి మీరు ఏదైనా మార్పు కోసం ప్లాన్ చేస్తుంటే మీరు దానిని నివారించాలి. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు ఏ కొత్త పనిని ప్రారంభించకూడదు. ఇది కాకుండా మీరు పెద్ద పెట్టుబడి పెట్టాలనుకుంటే సరైన సలహా తీసుకున్న తర్వాతే మీ నిర్ణయం తీసుకోవాలి. జీతం తీసుకున్న వ్యక్తులు ఉన్నతాధికారులతో మంచి సంబంధాన్ని కొనసాగించాలి. కోపం మరియు అహంకారాన్ని నివారించాలి. ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఇక ధనుసు రాశి వారి ఈ వారం చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ అన్ని నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ముందుగా మీ పని గురించి మాట్లాడుకుందాం. ఆఫీసులో మీ సానుకూలత, కృషి మిమ్మల్ని ఇతరుల కంటే ముందు ఉంచుతుంది. ఈ కాలంలో మీ స్థానం బలంగా ఉంటుంది. బాస్ మీ కృషిని కూడా పరిగణించవచ్చు. ఇక వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు ఈ మధ్యకాలంలో పెద్ద నష్టాన్ని చూసినట్లయితే ఈ సమయంలో మీరు మీ నష్టాన్ని భర్తీ చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ కాలంలో మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. అనవసరమైన వివాదాలు వ్యాపారాన్ని కోల్పోతాయి. ఈ కాలంలో మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రత్యేకించి మీరు సుదీర్ఘకాలం ప్రయాణించబోతున్నట్లయితే అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మకర రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా బాగా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో మీ కోసం పురోగతికి కొత్త మార్గాలు తెరవబడతాయి. మీరు చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి పనిచేస్తుంటే ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలు పొందవచ్చు. వ్యాపారుల ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి. మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఎలక్ట్రానిక్స్, సౌందర్య సాధనాలు, ఫర్నిచర్స్ మొదలైన వాటికి సంబంధించిన వ్యక్తులు విపరీతమైన ఆర్థిక లాభాలు పొందవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ ప్రియమైన వారి నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. వారం చివరిలో మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక కుంభరాశి వారి వారం ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. దీనివల్ల మీకు ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీకు ఆర్థిక సంక్షోభం నుండి దూరంగా ఉండడానికి సహాయపడుతుంది. మీరు పాత ఆస్తిని విక్రయించాలనుకుంటే ఈ సమయంలో మీరు మంచి అవకాశాన్ని పొందుతారు. వ్యాపారవేత్తలు పెద్ద పెట్టుబడులు పెట్టడంలో తొందరపడవద్దు. ఇది కాకుండా మీరు చట్టపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆఫీసులో ఉన్నత స్థితిలో పనిచేస్తుంటే ఈ కాలంలో మీ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది. మీ చేదు మాటలు మీ ఇమేజ్ని పాడు చేస్తాయి. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ సామరస్యాన్ని చెడగొట్టే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈ వారం మంచిగా అయితే ఉంది. ఇక మీనరాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు మంచిగా అయితే ఉండదు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని ఓపికతో పనిచేస్తే మంచిది. మీరు వివాహం చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై మీ ఆందోళన చాలా ఎక్కువగా ఉండవచ్చు. మీ ప్రియమైన వారు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వారం మీకు డబ్బు విషయంలో చాలా ఖరీదైనది. ఈ కాలంలో గృహ ఖర్చులు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఈ వారం ఆఫీసులో మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. పెండింగ్ పనుల భారం పెరగనివ్వవద్దు. అలాగే బాస్ ముందు మీ ఇమేజ్ కూడా దిగజారొచ్చు. ఈ వారం వస్త్ర వ్యాపారాలకు లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మీ వ్యాపారం పెరుగుదలను చూస్తుంది. ఆరోగ్యపరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇవి ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఈ వార ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు.
సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.